కీర్తనలు 91వ అధ్యాయం. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కల కింద నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యమును కేడుమును డాలయ్యున్నది. రాత్రివేళ కలుగు భయముకైనను, పగటివేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించే తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడుచే ఈ రోగముకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నువ్వు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుని దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయిలు తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందురు. నీవు సింహములను నాగుప్రాభులను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగమును అణగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామమును నెరిగినవాడు గనుక నేను అతని ఘనపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడైండెదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతను తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్.